దేవునికే స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ వాక్యమును బట్టి చదివి దాన్ని బట్టి అర్థం చేసుకుని ముందుకు సాగాలని కోరుతా ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని మన ప్రభువు తన స్వయంగా చెప్పి ఉన్న మాటలు. కాబట్టి ఆయనందు మనందు ఆయన ఉన్నట్లయితే మనకేది ఇష్టం అది అడిగితే దేవుడు మనకిస్తానని వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డ, ఏం అడగాలనుకుంటున్నాం, ఏం పొందాలనుకుంటున్నాం, దేవుని దగ్గర నువ్వు అడిగినట్లే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అడిగే ముందు సరిగా జీవించు, సరిగా బ్రతుకు, సరిగా సరి చేసుకో. దేవుడు అద్భుతంగా నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు, ఆశ్చర్యకారం చేయగలడు, అడిగింది ఆయన ఇవ్వగలడు. కాబట్టి అడగండి, ఇస్తానన్న దేవుడు అది ఇవ్వడానికి రెడీ. ఈరోజు ఈ మాటలు విని ధైర్యం తెచ్చుకొని బలపడి దేవుని మీద ఆనుకొని ఆధారపడి ఆయనందు నీవు జీవిస్తూ ముందుకు సాగే భాగ్యం దేవా నాకు కావాలి తండ్రి అని ప్రభుని అడుగు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.